మోకాళ్ళ నొప్పులు, నీ జాయింట్ పెయిన్స్ అనగానే అరుగుదల అంటే డీజనరేషన్ అని, ఇక గుజ్జు అంతా కూడా ఎండిపోయిందని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ నిజం అది కాకపోవచ్చు. అంటే ఈ అపార్థాలు అసలు ఎందుకు వస్తాయి? అసలు కారణం ఏమై ఉంటుంది? చిన్నపిల్లలు అలాగే యంగ్ ఏజ్లో యంగ్స్టర్స్ అందరికీ మోకాళ్ళ నొప్పులు రావడానికి నిజానికి కారణం ఇలాగా గుజ్జు అరిగిపోవడమేనా, లేకపోతే వాపు లేని నొప్పి నిజంగా మోకాళ్ళ సమస్యనా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉంటుందా? నొప్పికి వాపుకి అంటే ఇన్ఫ్లమేషన్కి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మరి వాపు లేదనుకోండి, అప్పుడు నొప్పి ఎలా వస్తుంది? అంటే ఇది ఏ రోగాన్ని సూచిస్తుంది? నొప్పి నివారణకి ఎప్పుడు కూడా ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదం. మన శారీరక నిర్మాణం అంటే స్ట్రక్చర్లో ఎక్కడ లోపం ఉంటే మోకాళ్ళ నొప్పి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా వాత దోషం పెరిగిందనుకోండి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మరి ఈ మోడర్న్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది? ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ మోకాళ్ళ నొప్పు స్టార్ట్ అవడంతో ఇంకేముంది, ఇంకా మోకాలు అరిగిపోయింది అనుకుంటూ ఉంటారు. కానీ అరిగిపోవడం ఒక్కటే కారణం కాదు, అనేక ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండటం అనేది అవసరం. అపార్థాలకు వీడుకోలు చెప్పడం అనేది అవసరం. అంటే చాలామంది వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా మోకాళ్ళు గుజ్జు అరిగిపోయిందని అనుకుంటూ ఉంటారు. అయితే అరిగిపోకుండా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకు వస్తాయి? అసలు నిజాలు ఏమిటి? దీనికి పరిష్కారాలు ఏమిటి? ఇది తెలుసుకుందాం. మన శరీర నిర్మాణం, ప్రకృతి ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ప్రతి కీలు కూడా ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ యంత్రం మొరాయిస్తుంది, అంటే మొరబెట్టుకుంటుంది. ఇలాంటి ఒక సాధారణ సమస్య నీ పెయిన్స్, మోకాలి నొప్పి. ఇది కేవలం వృద్ధాప్యపు సమస్య మాత్రమే కాదు. ఎంతోమంది యంగ్స్టర్స్ అంటే యువతరం, ఆఖరికి పిల్లలకు కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. కానీ దీని వెనక అసలైన కారణాలు చాలామందికి తెలియవు. అంటే అపార్థాలు పెంచుకుంటూ ఉంటారు, ఆందోళన పడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులకి సరైన పరిష్కారం తెలుసుకోవాలంటే ముందుగా దాని వెనకున్న నిజాల్ని అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదంలో వాతం అంటే వాతదోషం పెరిగినప్పుడు ఈ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే న్యూరోమస్కులర్ మేనిఫెస్టేషన్ ఇది. ఈ వాతం అనేది మన శరీరంలో కదలికకి కారణమైనటువంటి ఒక శక్తి. ఇదే ఆధునిక శాస్త్రం, మోడర్న్ సైన్స్లో నరాలు అంటే నర్వస్ సిస్టమ్ తాలూకు ఆ పనితీరు అని చెప్పొచ్చు. ఈ నొప్పిని తగ్గించుకోవాలంటే కేవలం మందుల మీద ఆధారపడటం సరికాదు. అసలైన సమస్య ఎక్కడ ఉందో కనుక్కోవాలి. దీనికి ఆయుర్వేద మార్గాలు ఉంటాయి. ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు ఇవన్నీ కూడా ఉపకరిస్తాయి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులకి అసలు కారణం ఏమిటి అనేది మనం విశ్లేషించుకోవాలి. చూడండి, మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్ద జాయింట్ ఏంటంటే మోకాలే. మోకాళ్ళ నొప్పులు అన్న వెంటనే చాలామంది మోకాళ్ళు అరిగిపోయారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వేరే కారణాలు కూడా అనేకం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు అక్కడ ఏదైనా ఇన్ఫ్లమేషన్ కారణం కావచ్చు, లేకపోతే సైనోవియల్ ఫ్లూయిడ్ అది తగ్గిపోవచ్చు, లేకపోతే దీనివల్ల కీడు పొడిబారి నొప్పితో పాటు క్రిపిటస్ అనే శబ్దం వస్తూ ఉండొచ్చు. ఈవెన్ మోడర్న్ మెడిసిన్లో కూడా కార్ట్లేజ్ అనే మెత్తటి కణజాలం క్షీణించినప్పుడు కూడా ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే నొప్పికి కేవలం అరుగుదల మాత్రమే కారణం కాదు. నిజానికి 50 నుంచి 55 ఏళ్ల లోపు వాళ్ళలో మోకాళ్ళ అరుగుదల అంటే డీజనరేషన్ అనేది చాలా అరుదు. సాధారణంగా నొప్పికి వాపు కూడా ఉండాలి. వాపు లేని మోకాళ్ళ నొప్పులు కేవలం మోకాలికి సంబంధించినవి కాకపోవచ్చు. ఒకసారి నడుముకి సంబంధించిన సమస్యల వల్ల కూడా ఈ రకమైనటువంటి రిఫర్డ్ పెయిన్ వస్తూ ఉంటుంది. మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నడుము దగ్గర కండాలు బిగుసిపోతాయి. దీంతో తొడలు, పిరుదులు, మోకాళ్ళ చివరికి ఆ కాలి బొట్టన వేళ్ళ వరకు కూడా నరాల మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. దీంతో ఆ ప్రాంతాలలో నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఈ మోకాల్ని సపోర్ట్ చేస్తూ ఉండేటువంటి అనేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది, రక్త ప్రెషర్ తగ్గుతుంది. అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. మనం లేచినప్పుడు మొదట కొన్ని అడుగులు వేయడానికి ఇబ్బందిగా ఉండటం దీనికి ప్రధాన సూచన. నడుము కానీ లేకపోతే వెన్నుపాములో కానీ ఆ నరాలు ఇరుక్కుపోవటం వల్ల కూడా మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నొప్పికి మందులు వాడటమే పరిష్కారమా?
లేకపోతే ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, ఇది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. మోకాళ్ళ నొప్పులు అనగానే వెంటనే పెయిన్ కిల్లర్స్ కొనేసి వాడేసుకుంటూ ఉంటారు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాగా. ఈ మందుల వల్ల కిడ్నీ చెడిపోతూ ఉంటాయి, లివర్ కూడా పడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్య సలహా లేకుండా ఎక్కువగా వీటిని వాడితే శరీరానికి హానికరం కింద మారతాయి. ఆయుర్వేదంలో కూడా ఈ రసాయన మందుల వాడకాన్ని నివారిస్తూ సహజసిద్ధమైనటువంటి ఔషధాలని ఆల్టర్నేటివ్స్గా అనేక సజెస్ట్ చేశారు. వీటి సహాయం తీసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా కీళ్ళ నొప్పులకి అశ్వగంధ అంటే వితేనియా సోమ్నిఫెరా, గుగ్గులు అంటే ఇలాంటి కామిఫరా ముకుల్, ఇలాంటి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కెమికల్ డ్రగ్స్ కాదు కాబట్టి లాంగ్ స్టాండింగ్లో కూడా వీటితోటి ఎలాంటి ఇబ్బంది రాదు. దీంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది మనం అశ్వగంధ గురించి. వితేనియా సోమ్నిఫెరా ఇది ఒక బలవర్ధకమైన రసాయన ఔషధం. ఇది కండాల బలహీనతను తగ్గించడమే కాదు, మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ని కూడా నివారిస్తుంది. మోడర్న్ మెడిసిన్ ప్రకారంగా అశ్వగంధలో ఉండేటువంటి ఆ విథనోలైట్స్ అనేటటువంటి పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. కీళ్ళవాపును తగ్గించడానికి, నరాల బలహీనతను సరిదిద్దడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది గుగ్గులు గురించి. ఈ గుగ్గులు కూడా అంతే, ఇది వాతాన్ని తగ్గించే ఔషధం కింద ఆయుర్వేదంలో చెప్తాం. దీంట్లో ఉండేటువంటి గుగ్గుల్ స్టెరాన్స్ అనేటువంటి జీవరసాయన పదార్థాలు కీళ్ళలో వాపుని, నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు ఇది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అంటే మోకాల నొప్పికి సంబంధించి ఆయుర్వేదంలో సింహనాథ్ గుగ్గులు అనేది కూడా ఉంది, ఇది కూడా బాగా ఫేమస్. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మోకాలు నొప్పి అనేది చాలా సాధారణ సమస్య, దీనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ప్రతి నొప్పికి కూడా అరుగుదలే కారణం కాదు. చాలా సందర్భాల్లో ఇది నడుముకు సంబంధించిన సమస్యల కూడా రావచ్చు. సరైనటువంటి ఎక్సర్సైజు, జీవనశైలి మార్పులు, సరైన ఆహార నియమాలతో పాటు ఈ నొప్పికి సహజసిద్ధమైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా ఈ కెమికల్ డ్రగ్స్ మీద ఆధారపడకూడదు. మీరు మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొందాలంటే ముందు మీ మనసు నుంచి ఆ భయాన్ని వదిలేయాలి. మీ శరీరం ఒక అద్భుతమైన యంత్రం, దానికి కావాల్సినది సరైనటువంటి శ్రద్ధ. ప్రతి కీరికి సరైనటువంటి సంరక్షణ అందించారనుకోండి, అది మీతో జీవితాంతం తోడుగా ఉంటుంది. అప్రమత్తంగా ఉంటూ మన శరీరానికి సరైనటువంటి సంరక్షణ అందిస్తూ ముందుకు సాగితే జీవితం ఒక నిర్విఘ్నమైనటువంటి ప్రయాణం అవుతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది, దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.